దక్షిణేశ్వరము కలకత్తా కాళికా మాత గురించి మనకు తెలుసు కదండి. ఆ దక్షిణేశ్వర కాళికాలయానికి పూజారిగా ఉన్నవారు శ్రీ రామకృష్ణ పరమహంస గారు. ఆ ఆలయాన్ని నిర్మాణించిన మహారాణి రాణి రాసమణి. ఆమె గురించిన విషయాలు తెలుసుకుందాం. భగవంతుణ్ణి హృదయంలో నింపుకొని ఆయన ధ్యాసతో ప్రాపంచిక కర్తవ్యాల్ని నిర్వర్తించగలిగితే సకలమూ సిద్ధిస్తుంది అన్నారు శ్రీరామకృష్ణుల వారు. దైవలీలలు చాలా విచిత్రం, అద్భుతం కూడా. కలకత్తాలో కోటీశ్వరరాలైన రాణి రాసమణి ఒకసారి కాశీయాత్రకు పయనమైంది. యాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నప్పుడు ఆమెకు కలలో జగజ్జనని దర్శనమిచ్చి తీర్థయాత్రకు బదులుగా ఒక దేవాలయం నిర్మించమని ఆదేశించింది. ఆ విధంగా దక్షిణేశ్వర ఆలయ నిర్మాణము జరిగినది. వివేకానంద శిష్యురాలు సోదరి నివేదిత అన్నట్లు దక్షిణేశ్వర కాళికాలయం లేకుండా శ్రీరామకృష్ణులు లేరు. శ్రీరామకృష్ణులు లేనిదే వివేకానంద లేరు. వివేకానంద లేనిదే పాశ్చాత్య ఉద్యమము లేదు అని వివేకానంద శిష్యురాలు సోదరి నివేదిత దక్షిణ కాళికేశ్వర ఆలయంలో యొక్క ప్రాశస్త్యమును రామకృష్ణ పరమహంసలు వివేకానంద స్వామి వారిని ప్రస్తుతించిన సందర్భం. రాణి రాసమణి 1793 సంవత్సరంలో ఒక పేద కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి హరే కృష్ణ పొలం పనులు చేస్తూ గుడిసెలకు పైకప్పులు మరమ్మత్తు చేసేవారు. హరే కృష్ణ పురాణ కథలను చెప్పడంలో సిద్ధహస్తుడు. రాసమణి కూడా ఆ కథలు వింటూ ఊహాలోకంలో తేలిపోయేది. 1804 సంవత్సరంలో ఒకరోజు రాణి రాసమణి కొందరు స్త్రీలతో స్నానం చేయడానికి గంగకు వెళ్ళింది. అప్పుడే నావలో ఉల్లాస పయనం చేసే జమీందారు రాజచంద్ర మిత్రులతో కలిసి వెళుతున్నప్పుడు రాసమణి యొక్క అందచందాలకు ముగ్ధుడై ఆమెను గమనించి వెంటనే వివాహానికి రాయబారం పంపాడు. ఇది దైవ నిర్ణయంగా భావించి తండ్రి హరే కృష్ణ ఆ వివాహ ప్రతిపాదనకు ఆనందంగా సమ్మతించాడు. బీద కుటుంబంలోంచి వచ్చిన రాణి రాసమణి తన భర్త వల్ల గొప్ప కోటీశ్వరురాలు అయిన పేదల పట్ల దయ దైవభక్తి వలన అనేక మహోత్కృష్టమైన కార్యాలు చేసింది. అందులో ముఖ్యమైనవి దక్షిణేశ్వర కాళికా ఆలయం నిర్మాణం. ఈ దేవాలయంలోనే శ్రీరామకృష్ణులు వివేకానందుడు ఆ దేవతను దర్శించి సంభాషణలు జరిపారు. వివేకానందునికి అనేక ఉత్కృష్ట కార్యాలకు ఈ అమ్మ మూలకారకురాలు. ఈ శ్రీరామకృష్ణులు ఇదే దేవాలయంలో జగజ్జనని ప్రత్యక్షంగా దర్శించి పులకించారు. అంతా జగన్మాత సంకల్పంతోనే జరిగింది. నేను చేసిన ప్రతి కార్యం అంతా శ్రీరామకృష్ణులు నాతో అమ్మ మాటగా చేయించారు. నేను కేవలం నిమిత్త మాత్రుని అని అన్నారు వివేకానందుడు. ఈ దేవాలయం నిర్మాణం 1847లో ప్రారంభమై పూర్తి కావడానికి 8 ఏళ్ల కన్నా ఎక్కువ కాలం పట్టింది. స్థలం కోసం 50,000 రూపాయలు, గంగా తీరం గట్టు నిర్మాణానికి 1,60,000 రూపాయలు, దేవాలయం నిర్మాణానికి 9 లక్షల రూపాయలు రాణి రాసమణి ఖర్చు పెట్టింది. దేవాలయాల నిర్వహణ ధర్మాదాయంగా వినియోగపడే ఉద్దేశంతో 2,26,000 రూపాయలు విలువ చేసే ఒక ఆస్తిని కూడా రాణి రాసమణి కొనుగోలు చేసింది. 1855 సంవత్సరం మే 31వ తేదీన రాణి రాసమణి విజ్ఞప్తి మేరకు శ్రీరామకృష్ణుల వారు అన్నగారైన రామకుమార్ కాళీమాత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ దారిక కర్తవ్య నిర్వహణకు సమ్మతించారు. ఈ మహోత్సవానికి రాసమణి 2 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఆమె జీవితంలో నిశ్చయంగా ఇదియే మహోన్నత సాధన. ఈ మహోత్సవాన్ని 19 ఏళ్ల శ్రీరామకృష్ణులు అక్కడే ఉండి తిలకించారు. తన అన్నగారైన రామకుమారు రాణి రాసమణి కోరికగా తాను కాళికాలయ పూజారిగా ఉండడానికి సమ్మతించినట్లు శ్రీరామకృష్ణ పరమహంసల వారు చెప్పారు. ఈ మహోత్సవం జరిగిన 3 నెలల తర్వాత కృష్ణుని ఆలయంలో ఒక దుర్ఘటన జరిగింది. పూజారి క్షేత్రనాథ్ కృష్ణ విగ్రహాన్ని దైవపీఠం నుంచి శయ్యాగృహానికి తీసుకుని వెళుతున్నప్పుడు కాలు జారి కింద పడ్డాడు. ఫలితంగా విగ్రహము ఒక కాలు విరిగింది. మహాపండితులు విరిగిపోయిన విగ్రహం పూజకు పనికిరాదని వారంతా ఏకగ్రీవంగా తేల్చి చెప్పారు. ఈ నిర్ణయం రాణి రాసమణిని ఎంతో కలసపెట్టింది. తన చిన్న అల్లుడు మధుర్ సూచన ప్రకారము ఈ విషయంగా ఆమె శ్రీరామకృష్ణులను సంప్రదించినప్పుడు ఆయన దివ్యభావ స్థితిలో ఉన్నాడు. ఇలా అన్నారు: రాణి రాసమణి అల్లుళ్ళల్లో ఎవరికన్నా కాలు విరిగితే ఆమె అతన్ని వదిలిపెట్టి అతడి స్థానంలో మరొకరిని పెడుతుందా?
వైద్యునిచే కాలు నయం చేయించదా? ఈ విషయంలో కూడా అట్లే వ్యవహరించాలి. విరిగిన విగ్రహం కాలును మరమ్మత్తు చేసి యథాప్రకారం పూజించండి. ఈ సరళమైన తర్కయుక్తమైన సమాధానం పండితులకు ఆశ్చర్యాన్ని లోను చేసింది. కానీ రాణి రాసమణి మధురులో మహదానందం చెందారు. శ్రీరామకృష్ణులే స్వయంగా విగ్రహం కాలును నైపుణ్యంగా అతికించారు. రాణి రాసమణి మధురులు విన్నపం మేరకు కృష్ణుని ఆలయ పూజారిగా శ్రీరామకృష్ణులు ఉండడానికి సమ్మతించారు. రామకుమార్ ఆరోగ్యం క్రమంగా క్షీణించడంతో రాణి రాసమణి అనుమతితో మరింత కష్టమైనదే అయిన కాళీమాత పూజా విధానాన్ని శ్రీరామకృష్ణులకు నేర్పించి తాను కృష్ణుని ఆలయ పూజా బాధ్యతను పుచ్చుకున్నారు. భగవత్ సాక్షాత్కారమే ఆయన ఏకైక ఆకాంక్ష అయినది. ఆయన అసాధారణ పూజా విధానం, వింత నడవడి ఆలయ సిబ్బంది దృష్టికి వచ్చింది. శ్రీరామకృష్ణులకు పిచ్చి పట్టిందని వెంటనే పూజారి బాధ్యత నుండి ఆయన తొలగించాలని వారు గట్టిగా నమ్మి ఈ విషయం రాణి రాసమణికి మధురకు తెలిపారు. ఒకరోజు అకస్మాత్తుగా మధురు ఆలయానికి వచ్చి శ్రీరామకృష్ణుల యొక్క పూజా విధానాన్ని గమనించి కాళీమాతను అలంకరించడం, మాట్లాడటం, ఆమెకు తినిపించడం, విసరడం నిజంగా సజీవంగా ఉన్న వ్యక్తిని సేవిస్తున్నట్లే ఉన్నాయి. శ్రీరామకృష్ణుల విషయంలో జోక్యం చేసుకోవద్దని ఆలయ సిబ్బందిని ఆదేశించాడు. ఆ తర్వాత రాణి రాసమణితో, మనకు ఒక అసాధారణమైన పూజారి లభించారు, త్వరలోనే కాళికాదేవి జాగృతి చెందుతుంది అని చెప్పాడు. శ్రీరామకృష్ణులు వింత ప్రవర్తన, ఆయన పట్ల రాణి రాసమణి మధులు చూపిన ఆదరాభిమానాలు, ఆయనకు అందించిన సహకారం చూస్తే నిజంగా ఆశ్చర్యపడవలసిందే. ఒకసారి రాణి రాసమణి గంగానదిలో స్నానం చేసి జపధ్యానాలు అనుష్ఠింపజేసి కాళికా ఆలయంలోకి వచ్చి శ్రీరామకృష్ణుల్ని పాడమని అభ్యర్థించింది. శ్రీరామకృష్ణులు పాడడం ప్రారంభించారు. కానీ హఠాత్తుగా శ్రీరామకృష్ణుల పాటనాపి రాణి రాసమణి వైపు తిరిగి, ఏమిటి, ఇక్కడ కూడా ఆలోచన లేనా అంటూ రాణి రాసమణిని చెంప చెళ్ళు అనిపించారు. తక్షణమే ఆలయంలో పెద్ద గందరగోళం చెలరేగింది. రాణి రాసమణి పరిచారికలు గగ్గోలు పెట్టారు. ఆలయ కాపలాదారులు, అధికారులు ఒక్క పరుగులు అక్కడికొచ్చి శ్రీరామకృష్ణులను ఆలయం నుండి గెంటివేయబోయారు. సంకోచిస్తూ రాణి రాసమణి ఆదేశం కోసం నిరీక్షించారు. పాట వినడానికి బదులు ఏదో వ్యాజ్యం గురించిన ఆలోచనలో ఉండిపోయింది. తన ఆలోచనను శ్రీరామకృష్ణులు ఎలా పసిగట్టగలిగారని ఆమె విస్తుపోయినది. ఆమె తన ఆలోచనల నుండి తేరుకుని చుట్టూ చూసేసరికి శ్రీరామకృష్ణులు శిక్షించడానికి అన్నట్లు తన పరివారం నిలబడి ఉండడం గమనించింది. శ్రీరామకృష్ణులు మాత్రం ఏమీ జరగనట్లే మందహాస వదనార విందులే ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు. ఈ యువ పూజారి తప్పిదం ఏమీ లేదు, ఆయన పైన ఎలాంటి చర్య తీసుకోవడానికి అనుమతించను అని రాణి రాసమణి వారిని ఆదేశించింది. శ్రీరామకృష్ణులు ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించిన దానిని గురించి పరిచారకులు ఫిర్యాదు చేసినప్పుడు రాణి రాసమణి, మీకు అర్థం కాదు, స్వయంగా జగన్మాత నన్ను సృష్టించి నాలో హృదయ ప్రకాశం కలిగించింది ఆయన రూపంలో అని జవాబిచ్చింది. దక్షిణేశ్వర కాళికాలయ ప్రతిష్టాపన ఉత్సవం తర్వాత రాణి రాసమణి ఎక్కువ కాలం ఆధ్యాత్మిక సాధనలో గడపసాగింది. దక్షిణేశ్వరానికి వచ్చి శ్రీరామకృష్ణుల భగవత్ ప్రసంగాలు ఆలకించడానికి, ఆయన పాడే భక్తి గీతాలను వినడానికి ఆమె మరింతగా ఇష్టపడసాగింది. శ్రీరామకృష్ణుల దివ్యలీలను విని చూసి తరించింది. ఆమె పాత్ర నిష్క్రమించవలసిన తరుణం అవసరమైంది. 1861 ప్రారంభ కాలంలో జ్వరము, ఎడతెగని రక్త విరేచనాలతో ఆమె మంచం పట్టింది. తుది శ్వాస విడవడానికి కాస్త ముందుగా ఆమెను గంగా తీరానికి తీసుకొని వచ్చారు. తన ముందు వెలిగించిన దీపాలను చూసి ఆమె, తొలగించండి, ఈ దీపాలను తొలగించండి, నా తల్లి జగజ్జనని విచ్చేసింది, ఆమె దేదీప్యమైన రూపం ఈ ప్రదేశానంతా ప్రకాశింపచేస్తున్నది అని బిగ్గరగా. మరి కొన్ని క్షణాలలో, అమ్మా నువ్వు వచ్చావా తల్లి అంటూ తుదిశ్వాస విడిచింది రాణి రాసమణి, కాళికాదేవి ఆలయ నిర్మాత. ఈవిడ రాణి రాసమణి. హరి ఓం తత్సత్.